అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. ఆమెకు 32 ఏళ్ళు. స్కూల్ ప్రిన్సిపల్‌గా పనిచేస్తుంది. భర్త దుబాయ్‌లో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, అలాగే ఓ కుమార్తె కూడా ఉంది. ఈ క్రమంలోనే గతేడాది స్కూల్‌లో అడ్మిషన్‌లకు సంబంధించి ఇన్‌స్టాలో ఓ పోస్ట్ చేసింది. అప్పటికే ఆమెపై మనసు పడ్డ ఓ యువకుడు ఆమె అకౌంట్‌ను ఫాలో అవుతూ అడ్మిషన్ కావాలంటూ మెసేజ్ చేసి ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఇలా మాటలు కలిపి వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ నెంబర్లు మార్చిన ర్యాపిడో డ్రైవర్లను ఇంటికి పంపి వేధించడం మొదలుపెట్టాడు. చివరకు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నిన్ను, నీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తా అంటూ బెదిరించడంతో ఆమె పోలీస్ స్టేషన్‌కు చేరుకొని కంప్లైంట్ ఇచ్చింది. ఆ మహిళను వేధింపులకు గురి చేస్తున్న ఈ షాకింగ్ ఘటన హైదరాబాద్‌లోని టోలీ చౌకీలో చోటు చేసుకుంది. మహిళ ఫిర్యాదు మేరకు ఫిలిం నగర్ పోలీసులు యువకుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే అసలు ఏం జరిగింది, ఎక్కడ ఈ సంఘటన అంటే, టోలీ చౌకీ సమత కాలనీలో నివసించే ఓ వివాహిత స్కూల్ ప్రిన్సిపల్ గా పనిచేస్తుంది. ఆమెకు ముగ్గురు కుమారులు అండ్ ఒక కుమార్తె కూడా ఉంది. ఇక భర్త గత కొన్నేళ్ల నుంచి దుబాయ్లో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే గతేడాది తన స్కూల్లో అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటనను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దీంతో అప్పటికే ఆమె అకౌంట్ ను ఫాలో అవుతున్న షేక్ వసీం అనే యువకుడు అడ్మిషన్ కావాలంటూ ఆమె ఫోన్ నెంబర్ను అడిగి తెలుసుకున్నాడు. ఆ తర్వాత పలు విషయాల గురించి ఆరా తీశాడు. అందరితో ఆగకుండా తరచూ ఫోన్ చేస్తుండడంతో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయడం మానుకుంది. దీంతో వసీం స్కూల్కు వెళ్ళి అక్కడ పనిచేసే సిబ్బంది నుంచి ఆ మహిళ పర్సనల్ నెంబర్ను కూడా సేకరించాడు. అప్పటి నుంచి స్కూల్కు, ఆమె ఇంటికి తిరుగుతూ 24 గంటలు ఫోన్లు చేస్తూ మెసేజ్లు పెడుతూ వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు. దీంతో ఆమె కాల్ లిఫ్ట్ చేయడం ఆపేసింది. దీంతో వసీం వాళ్ళ ఇంటికి ర్యాపిడో డ్రైవర్ ని బుక్ చేసి ఆమె ఇంటికి పంపించి పార్సల్ ఇస్తారు తీసుకుని రా అని పంపించేసేవాడు. ఇక ఆమె ఇంటికి వెళ్లిన ర్యాపిడో డ్రైవర్ ను ఫోన్ చేసి ఆమెకి ఇవ్వు అని మాట్లాడతానంటూ చెబుతూ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో గత 7 నెలల నుంచి నిందితుడి వేధింపులు పెరగడం, తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో ఆ మహిళ అతనికి వార్నింగ్ ఇచ్చింది. అయితే 2 రోజుల క్రితం మరింత రెచ్చిపోయిన వసీం ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తనను, తన పిల్లల్ని కిడ్నాప్ చేస్తానంటూ మెసేజ్లు పెట్టాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు ఫిలిం నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు నిందితుడిపై బిఎన్ఎస్ సెక్షన్ 78(2), 351(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేపడుతున్నారు. ఎవరైనా ఈ విధంగా మిమ్మల్ని వేధింపులకు గురి చేస్తే ఎలాంటి ఆందోళన చెందకుండా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి. అప్పుడే ఇలాంటి నిందితులు బయటపడే ప్రయత్నం జరుగుతుంది.